హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిని మన ఛానల్. ఈరోజు వచ్చేసి మనం రోటి పచ్చడి, దొండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దొండకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక 6-7 వెల్లుల్లి రేకలు వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత ఒక 7-8 ఎండుమిర్చి వేసుకున్నానండి. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకున్నాను. ఆ పల్లీలు కూడా వేసుకున్న తర్వాత కాస్త వేగాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుని వేగించుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. ఈ విధంగా వేగాలన్నమాట. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి బాగా వేగాలండి. దొండకాయ అన్నది మనం ఫ్రై చేసుకున్నప్పుడు వేగుతుంది చూసారా, దొండకాయ అన్నది ఆ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టమాటాలు కట్ చేశానండి. అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి టమాటా కూడా మగ్గాలన్నమాట. అప్పుడు దాకా మగ్గించేసుకుందాం. చూసారా, వేగిపోయాయి అన్నీ కూడా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు రోట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి, పల్లీలు, వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, ఆ మిశ్రమాన్ని వేసేసుకుని ముందు దంచేసుకోవాలన్నమాట. ఇది కాస్త బాగా మెత్తగా అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా దొండకాయలు, టమాటాలని, అది కూడా వేసేసి దంచేసుకోవాలి. ఈ దొండకాయ వేసిన తర్వాత మరీ మెత్తగా దంచుకోకూడదండి. కచ్చా పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది మనకి ఈ రోటి పచ్చడి అన్నది. చూసారా, రెడీ అయిపోయింది రోటి పచ్చడి. మనం ఎంత మిక్సీలో చేసుకున్నా కానీ రోటి పచ్చడి అంత టేస్ట్ అయితే రాదు కదండి. మిక్సీలో వేసుకున్నది రోట్లో దంచుకున్నంత టేస్ట్ అయితే రాదు. మన అమ్మమ్మలు, నానమ్మలు ఇలా రోట్లో దంచి పెట్టేవారు కదా, అప్పుడు టేస్టీగా ఉండేవి. ఇప్పుడు మిక్సీలో వచ్చేసిన తర్వాత అందరూ మిక్సీలోనే వేస్తున్నారు కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి చిన్న మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో 4 వెల్లుల్లి రేకలు, అలాగే కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా రోటి పచ్చడిని, దాన్ని వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నామంటే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ రోటి పచ్చడి అన్నది, దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది కదండి. మనం వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.